హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన ఆడియో స్టోరీస్. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో. ఫ్యామిలీ, భార్యాభర్త అసలు గొడవలు ఎందుకు వస్తాయి, ఆ గొడవలు రావడానికి కారణాలేంటి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. అండ్ ప్రతి ఒక్కరూ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక స్టార్ట్ చేద్దామా? చాలాసార్లు గొడవలు ఎందుకు వస్తాయంటే, నేను ఇలా ఉన్నాను, తను ఎందుకు అలా ఉంటుంది, ఇక ఎందుకు నాలా ఉండట్లేదు అని ఆలోచిస్తూ ఉంటారు. అలా ఒకరినొకరు జడ్జ్ చేసుకోవడం వల్ల సమస్య మొదలవుతుంది. మొదటగా అవతలి వ్యక్తిలో ఎలా ఉన్నారో వాళ్ళని అలా ప్రేమించండి. ఎలా ఉన్నా అంటే ప్రతి ఒక్క విషయంలో మీకు నచ్చినట్టు ఉండాలని కాదు. వాళ్ళ పర్స్పెక్టివ్ ఎలా ఉందో ఆలోచించి దాన్ని రైటా రాంగా అని మనం ఫస్ట్ ఆలోచించాలి. ఒకవేళ వాళ్ళకి తెలియకపోవచ్చు, అలా ఉండకపోవడం అని వాళ్ళకి తెలియకపోవచ్చు. మీరు చెప్పాలి. అంటే చెప్పడం అంటే ఒకేసారి చెప్తే వచ్చేదైతే ప్రపంచం అంతా ఎప్పుడూ మారిపోతుంది. అలా కాదు, అర్థమయ్యేలా చెప్పాలి, ప్రేమగా చెప్పాలి. ఒకేసారి చెప్తే వచ్చేదైతే ఎవ్వరి విషయంలో అలా జరగదు. కుదురుగా కూర్చొని కోప్పడడం కాదు, ప్రేమగా వాళ్ళకి తెలియజెప్పాలి. ఇలా ఉండకూడదా అని మీరు చేతలలో చెప్పడమే వాళ్ళకు ప్రేమ మారుతుంది. అప్పుడు మారుతారు. నుంచి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఎమ్మటే మారాలి, వెంటనే మారడం అనేది వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్ తగ్గించి వాళ్ళ బలహీనత ఏంటిదో మీరు క్యాచప్ చేసి దాన్ని స్వీకరించండి ఫస్ట్. అప్పుడు ఏమవుతుందంటే బంధం నిలబడుతుంది. అవతలున్న వ్యక్తి భర్త అయినా భార్య అయినా ఫస్ట్ అర్థం చేసుకుంటాడు. ఓహో, ఇది నా బలహీనత, దీన్ని కూడా స్వీకరిస్తున్నారు అంటే ఎంత ప్రేమిస్తున్నారో నన్ను అని అర్థమవుతుంది. రెండవది, ఇద్దరి మధ్య విషయాలు మూడో వ్యక్తికి తెలియకూడదు. ఇది మాత్రం లైఫ్, భార్యాభర్త కాదు, ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడే విషయం. అసలు ఇతరులకు చెప్పకూడదు. ఇంట్లో ఏం జరిగినా ఇతరులకు చెప్పకూడదు. ముఖ్యంగా భార్యాభర్తల మీద జరిగిన విషయాలు, వాళ్ళ గొడవలు, వాళ్ళ సంతోషాలు ఏవైనా బయట అసలు ప్రచారం చేయకూడదు. యాక్చువల్లీ అసలు ఎలా చేయకుండా ఉండాలి అని మీకు డౌట్ వస్తుంది. ఇప్పుడు భర్త భార్య గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ఇక భర్తతో మాట్లాడే వీలు ఉండదు, అలాగే భార్యతో మాట్లాడే వీలు భర్తకు ఉండదు. ఆ ఎమోషన్లో ఫ్రెండ్స్ ఆర్ బంధువులు ఎవరితో ఒకరితో విషయం చెప్తే మన బాధ తీరుతుందని మన లోపల ఎమోషన్ అది. అది మనుషులకి సహజం. ఆ ఎమోషన్ అనేది మనుషులకు సహజం. కానీ అదే పెద్ద సిచ్చు. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈరోజు గొడవ పడ్డ మీ ఇద్దరే రేపు 2 రోజుల తర్వాతైనా మీరు సంతోషంగా ఉంటారు. అది కలుపుగోలుపోయే విధానం, జీవితం అదంతే. అది జరిగిపోయేది అలానే జరిగిపోతుంది, అందరూ కలిసి ఉంటారు. కానీ మూడో వ్యక్తికి మీరు లీనియన్స్ ఇచ్చి చెప్పారే అనుకోండి, అటు భర్త అయినా ఇటు భార్య అయినా ఇంకొకరిని మీరు చులకన చేసినట్టు అవుతుంది. ఇక్కడ భర్త తన ఫ్రెండ్కి చెప్పినా భార్యను చులకనే, భార్య తన ఫ్రెండ్కి చెప్పినా భర్త చులకనే. రెండవసారి గొడవ కామన్. ఇక గొడవ మీరు ఎందుకు చెప్పారన్న దాని నుంచి మొదలవుతుంది. గొడవ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే మీరు ఎందుకు వారికి చెప్పారు, పక్కని మీ ఫ్రెండ్స్కి ఎందుకు చెప్పారు అనే రెండో గొడవ మొదలవుతుంది. అది ఇప్పుడు కాకపోవచ్చు, ఇంకా 2 రోజులకైనా అది బయటపడి గొడవ మొదలవుతుంది. అలా ఎవరికీ చెప్పనవసరం లేదు. వీలైతే మీలో ఉంచుకోండి. కాసేపు మైండ్ రిలాక్స్గా ఉంచండి. ఎవరికి చెప్పొద్దు. అమ్మ నాన్న, అత్త మామ ఎవరికి చెప్పొద్దు. మూడో వ్యక్తికి తెలియదు, మూడో కన్నుకు కూడా తెలియకుండా మెయింటైన్ చేసుకోవాల్సింది భార్యాభర్తల బంధం. ఇతరుల కన్ను పడిందంటే ఆ బంధం భస్మం అవ్వడానికి కూడా ఎంతోసేపు పట్టదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎంతో పెద్ద సమస్య వస్తే తప్ప ఎవరికీ చెప్పకూడదు. ఇక తీరదు, మా ఇద్దరి మధ్య ఈ పంచాయతీ తీరదు, ఈ నొప్పి బాధ మానదు అని అనుకున్నప్పుడే మరొక వ్యక్తికి నీ విషయాలను చెప్పు. అది ఇక నాకు ఈయనతో ఏగలేను అని అనుకున్నప్పుడు మాత్రమే వేరే వాళ్ళకి చెప్పండి. అంతేకాని చిన్న చిన్న గొడవల్ని తీసుకెళ్ళి ఇతరులకు మాత్రం ఇవ్వకూడదు, అస్సలు చెప్పకూడదు, చులకన చేసుకోకూడదు. అక్కడే మీ గౌరవం సగం పోతుంది. ఇంకొకసారి ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడాలి అనుకుంటే ఇతరుల ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా? నువ్వేమన్నా చక్కగున్నావా,
నీ ఇంట్లో నీ మొగుడు, నీ పెళ్ళామే చక్కగా ఉండరు. మీరెందుకు బయటకొచ్చి నీతులు చెబుతున్నారు అని మీ ముందు అనకపోయినా మీ వెనక ఇంకొకరితో అంటారు. ఇది మాత్రం కన్ఫర్మ్. ఒకరి మీద ఒకరికి నమ్మకం పోతుంది. నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. నమ్మకంగా ఉండడం అనేది ఇద్దరి బాధ్యత, ఒక్కరి బాధ్యత కాదు. అలా డెఫినెట్‌గా మీరు అలాంటివేవి చేయొద్దు. ఒకరినొకరు గౌరవించుకోవడం ద మోస్ట్ ఎఫెక్టెడ్ బంధానికి ఒక పిల్లర్. 4 స్తంభాలు ఒక పిల్లర్ ఇది కూడా. ఇక చూడండి, ప్రేమ ఉన్న చోట గౌరవం ఉండాలి. నలుగురిలో ఉన్నప్పుడు ఒకరికొకరు తక్కువ చేసి మాట్లాడకండి. ఒకరి అభిప్రాయాలు, ఇష్టాలకు విలువ ఉండాలి. ఎందుకని చెప్తున్నానంటే 4 గోడల మధ్య ఇద్దరు ఉన్నప్పుడు ఎలా ఉన్నా నడుస్తుంది. మీరు నలుగురిలో వెళ్ళినాక భర్త అంటే ఒక మెట్టు పైన, భార్య అంటే ఒక మెట్టు కింద. నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు ఇక్కడ. నీ భర్త స్థాయి అక్కడ పెట్టాలి నువ్వు. నీ భార్య స్థానం తక్కువ చేసి కాదు, నీ పక్కన పెట్టుకోవాలి. ఎవరితో తక్కువగా మాట్లాడకూడదు. ఇక్కడ నీ భార్య జోక్స్ వేయడం, అలాగే నీ భర్తపై జోక్స్ వేయడం, ఇక కామన్గా మాట్లాడడం, ఇలా ఉంటారు అలా ఉంటారు అని చెప్పడం మానుకోండి. అసలు చేయకండి. నీ భర్త ఏదో రోజు సరదాగా నీతోటి ఏదో అంటాడు, ఆ విషయాన్ని తీసుకెళ్ళి అక్కడ చెప్తావు. అసలు నీ భర్తకు ఆ విషయంపై అభిప్రాయం ఏంటో నువ్వు కనుక్కో. ఇంటికి వచ్చాక తిరిగి మీ ఇద్దరికి గొడవ. అప్పుడు నవ్వుకున్న ఆ విషయం మరొక నిమిషానికి మీకు గొడవలాగా మారుతుంది. ఇందులో ఎంతో సత్యం ఉంటుంది. నమ్మలేని నిజం ఇది. కానీ ఎవరు పాటించరు. ఏముందిలే, నా భర్తే కదా, ఏమనుకుంటాడు అనుకోవద్దు. మనుషులకి గౌరవం అనేది మన హార్ట్ దగ్గర నుంచి వస్తుంది. గౌరవం ఉంటే ఎంతకైనా గర్వంగా నిలబడగలడు. గౌరవం తగ్గితే ఆ చోట ఒక్క నిమిషం కూడా భర్త అయినా భార్య అయినా ఉండడు. అదే భార్య విషయం తీసుకున్నా, సరదాగా చేసిన పనులు నువ్వు వేరే వాళ్ళ చోట చెప్పినా ఇంకొకసారి సరదాగా నీతో ఉండడానికి ఇష్టపడదు. ఎందుకంటే నువ్వు ఈ విషయం ఒక్కటి చెప్పావు, ఇంకేదైనా కూడా బయట చెప్తున్నావు అని ఆలోచిస్తుంది. ఎంతసేపటికి ఇల్లు దాటి అవతలి వైపు వెళ్తే గౌరవంగా ఉండండి. ఒకరిపై ఒకరు గౌరవం నిలుపుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. అలా ఉన్నప్పుడే మీ ఇద్దరి మధ్య బంధం కూడా అంతే గౌరవంగా నిలబడుతుంది. ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన విషయం ఇది. అందరూ చిన్న చిన్న మిస్టేక్స్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. చాలామంది ఉంటారు గౌరవం విషయంలో. గౌరవం తగ్గనివ్వకూడదు. అవతలి నీ భర్త నీతో ఎలా ఉన్నా అవతలి వ్యక్తి నీ భర్తను ఏదైనా అగౌరవంగా ఏదైనా అన్నప్పుడు మీరు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. ఇక 4th పాయింట్, మనసు విప్పి మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్. నీ మనసులో ఉంది నీ భర్తకో ఆర్ భార్యకో ఒక పర్సన్కి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏమనుకుంటున్నావు అనేది నీ మైండ్, నీ హార్ట్ ఈ రెండే ఆలోచిస్తూ ఉండడం వలన వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి చెప్పకపోవడం. నీ ఎక్స్పెక్టేషన్స్ ఏందో ఎదుటి వాళ్ళకి చెప్పాలి. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, నీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది అనేది చెప్తేనే అవతలి వ్యక్తికి అర్థమవుతుంది. అడగందే అమ్మ అన్నం పెట్టదంటారు. అన్నం గురించి మాత్రమే కాదు ఈ సామెత, అన్నిటి గురించి ఉంటుంది. ఇంకో విషయం, అలా చెప్పగలిగే వాళ్ళు ఉన్నప్పుడు వినగలిగే వాళ్ళు కూడా ఉండాలి. భర్త ఆర్ భార్య ఓపికగా వినండి. అది జరుగుతుందా జరగదా అనేది విషయం పక్కన పెట్టండి. మీకు నచ్చిందా నచ్చలేదా అనే విషయం కూడా పక్కన పెట్టండి. తను ఏమనుకుంటుందో వినండి, లేక ఆయన ఏమనుకుంటున్నారో మీరు వినండి. డామినేషన్ ఇంపార్టెంట్ కాదు అక్కడ. డామినేషన్ అస్సలు వద్దు. ఒకరి అభిప్రాయం మీద డామినేషన్ ఉండకూడదు. అర్థమవుతుందా? ఒక విషయంలో డామినేషన్ చేయొచ్చు మీరు, కానీ అభిప్రాయం మీద డామినేషన్ చేయకండి. ఎందుకంటే అలాంటి డామినేషన్ చేసినప్పుడు ఇంకొకసారి ఇంకేదైనా జరిగింది కూడా మీకు చెప్పడానికి భయపడతారు. ఇక వినదులే, ఇక పట్టించుకోదులే, తనకి తన స్వార్థమే ముఖ్యం, లేకపోతే ఆయనకి ఆయన స్వార్థమే ముఖ్యం, నేను అవసరం లేదు, నా ఫీలింగ్స్తో పని లేదు. మీతో ఉండొచ్చు, తను మీ వెమ్మటి తిరగవచ్చు, మీ సుఖ సంతోషాలను అనుభవించవచ్చు, కానీ
మీకు మీ తనలో ఉన్న ఫీలింగ్స్ చెప్పడానికి భయపడుతుంది. ఇక జరగని వాటి గురించి ఆయనకు చెప్పి ఏం లాభం అని ఆలోచిస్తుంది. అలాగే ఆవిడకి చెప్పి ఏం లాభం అని ఆయన కూడా ఆలోచిస్తాడు. వినండి. ముఖ్యంగా వినండి. మాట్లాడడం కంటే వినడం అనేది చాలా ముఖ్యం. అన్నిటికంటే ముఖ్యం. అలా ఈ 4 పాయింట్స్ మీ లైఫ్‌లో మీరు కాస్తో కూస్తో అది భార్యైనా, భర్తయినా అర్థం చేసుకొని చూడండి. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో లైఫ్. ఒక్క పాయింట్ మీరు పాటించినా, ఒకే ఒక్కటి పాటించినా, మరో 3 పాటించడం చాలా సులభం. చాలా ఈజీగా అయిపోతాయి. మీరు అనుకుంటున్నారు చాలా కష్టం. కొంచెం ఎమోషన్‌ని కుదుపుకోండి. మీ ఎమోషన్స్‌ని. మీలో ఉన్న ఎమోషన్స్ కాస్త కుదుపుకోండి. తగ్గించుకోండి. తగ్గించుకొని అవతల వాళ్ళ ఎమోషన్ తీసుకోండి. ఆలోచించండి. భార్యాభర్తల బంధం కలకాలం మన తల్లిదండ్రులు ఎంతో బాధ్యతతో చేసే బంధం. అటువైపు తల్లిదండ్రులు ఉంటారు, ఇటువైపు తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళు ఇద్దరిని ఒక బంధాన్ని కలుపుతారు. ఆ బంధం కలిపినప్పుడు అది ఎంత పవిత్రమైందంటే అన్ని బంధాల కంటే భార్యాభర్తల బంధం పవిత్రమైందండి. నేను చెప్తున్నాను కదా! మీరు వినండి. అది అర్థం చేసుకుంటే జీవితం అంతా సుఖంతో కూడిందే. బాధతో కూడదు. ఒక ఫ్రెండు ఉండడు. ఎవ్వరు ఉండరు. తల్లిదండ్రులు కూడా చివరి వరకు ఉండకపోతే భార్యాభర్తలు చివరి వరకు ఖచ్చితంగా ఉంటారండి. ఉంటారు. ఆ దేవుడు తీసుకువెళ్ళేటప్పుడు తప్ప ప్రతి సమస్యలో ఇంట్లో భార్యాభర్త ఉంటారు. అది మీరు ఆలోచించే విధానంలో ఉంది. ఉండరు అని ఆలోచించకండి. ఉంటారు అని ఆలోచించండి. ఈ కొద్ది సహాయం మీరు ఏది చేయనవసరం లేదు. ఈ కొన్ని కొన్ని పాయింట్లు మీరు గుర్తుపెట్టుకొని మీరు ఏదన్నా ఒకటి అమలు చేసుకోండి. లైఫ్ ఎప్పుడు ఇలానే ఉంటుంది, ఇలానే జరుగుతుంది, నా జీవితం ఇంతే అనే మాట మాత్రం అనకండి. అలా ఆలోచించకండి. కొన్ని గుర్తుపెట్టుకొని తెలియకపోతే చూసి నేర్చుకొని చేసి ఉండండి. అలాంటి పని చేయండి. చేస్తే మీకు రిజల్ట్ లేకపోతే అప్పుడు ఆలోచించుకోండి. మీరు ఏది ఆలోచించకుండా, ఏ ప్రయత్నం చేయకుండా ఒక భర్తనైనా, భార్యనైనా మీరు జడ్జ్ చేయొద్దు. ఇప్పుడు ఈ వీడియోకి చూసిన వారు చిన్న కామెంట్ పెడతారు. ఏమనో తెలుసా? మరి తాగుబోతు వాళ్ళుంటారు, మాట చెప్తినే వాళ్ళుంటారు, మా అత్త మాట వినేవాళ్ళుంటారు, నన్ను కొట్టేవాళ్ళుంటారు, వేరే అమ్మాయిని లవ్ చేసేవాళ్ళుంటారు. ఇష్టపడరు. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఒకసారి ఇష్టపడరు. అరేంజ్ మ్యారేజ్ అయినా ఇష్టపడరు అని అనుకుంటున్నారు కదా! దానికి కూడా ఆన్సర్ చెప్తా ఇంకో పార్ట్‌లో. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ కూడా చేయండి. డెఫినెట్లీ మరో వీడియోతో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.